అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషన్ వరల్డ్. మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ఈనాడు పేపర్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఈరోజు సెప్టెంబర్ 17, 2024 సంవత్సరం ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. గుజరాత్లోని 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సమావేశాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇందులో మన ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. గ్లోబల్ స్కిల్ ర్యాంకులు: ఫస్ట్ ర్యాంక్ స్విట్జర్లాండ్, సెకండ్ ర్యాంక్ జపాన్, థర్డ్ ర్యాంక్ జర్మనీ. మన భారతదేశానికి 87వ ర్యాంక్ వచ్చింది. ప్రతిష్టాత్మక వి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని సుబ్బయ్య నల్లమోతు గెలుచుకున్నారు. హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ NIIMHలో ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా తిరిగి సిరిల్ రామాఫోసా ఎన్నికయ్యారు. ఇటీవల స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ను నిర్వహించింది. అయితే దీనికి పెట్టిన పేరు పోలారిస్ డాన్ మిషన్. వాడిన రాకెట్ ఫాల్కన్ 9. ఇందులో మొత్తం 4 వ్యోమగాముల్లో 2 మహిళల పేర్లు. ఫస్ట్ వన్ అన్నా మేనన్. ఈవిడ అంతరిక్షంలో నడిచిన వ్యోమగాములు కాకుండా తొలి మహిళ. సెకండ్ వన్ సారా గిల్లిస్. 2026 కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గోలో జరుగుతాయి. గ్లాస్గో అనేది స్కాట్లాండ్ రాజధాని. 2026 క్రీడలు ఆస్ట్రేలియాలో జరగాలి, కానీ భారీ ఖర్చు కారణంగా ఆస్ట్రేలియా దీనిని తిరస్కరించింది. 2026 కామన్వెల్త్ క్రీడలు 23వి 2022లో బర్మింగ్హామ్లో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు చేపట్టిన గ్రామ సభలకి ప్రపంచ రికార్డు వచ్చింది. దేశంలో వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్గా గుర్తింపు పొందిన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఉన్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్. చైనాను వణికిస్తున్న బేబింకా తుఫాన్. ఈ మధ్యనే చైనాను వణికించిన మరో తుఫాను పేరు యాగి తుఫాన్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇదే విధంగా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. సో మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నమస్కారం.